హలో అండి విజ్ఞాన్ గారు. ఈ మధ్య కాలంలో రకరకాల సందేహాలు, అపోహలు చాలామందికి ఉన్నాయి. అవి అవసరమైన విషయాలా, కాని విషయాలనేది పక్కన పెడితే. అలాంటి వాటిలో అతిపెద్ద డౌట్ చాలామందికి ఉంది అఘోరీ గురించి. నిజంగానే అమ్మాయా? ట్రాన్స్ ట్రాన్స్ఫార్మ్ అయ్యారా? లేకపోతే ఇంకా అబ్బాయేనా? ఎందుకు వర్షిణి పట్ల అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అండ్ ఒకవేళ నిజంగానే అఘోరీ అయితే ఇన్ని బంధాలు, బాంధవ్యాలు, ఏడుపులు, ప్రేమలు ఇవన్నీ ఎందుకు? ఇలా రకరకాల డౌట్స్. కానీ మొన్న జైల్లో పెట్టినప్పుడు లింగ నిర్ధారణ పరీక్ష చేశారు, ఆమె ట్రాన్స్ఫార్మ్ చేయించుకున్నారు అనేదే రిపోర్ట్లో వచ్చింది అని అన్నారు. బట్ ఇప్పుడు లేటెస్ట్గా న్యూస్ చూస్తుంటే ఎవరైతే అఘోరీ ఉన్నారో తను ట్రాన్స్జెండర్ కాదు, అసలు సిసలైన అబ్బాయి అంటూ రిపోర్ట్ వచ్చింది అంటున్నారు. ఇదేం రిపోర్టు? దీనికి సంబంధించి అసలు ఏంటుంది? ఇక్కడ విషయం ఏంటంటే, అఘోరీ మంచిదా కాదా, మోసం చేసేదా కాదా అనే అంశాన్ని నేను ఎప్పుడూ చెప్పను. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు ఆమె పైన నెగిటివ్ కంప్లైంట్స్ అయితే రాలా. ఒక కేసు నమోదైంది, ఒక ఆవిడ పెట్టింది. ఆ కేసులో కూడా జెన్యూనిటీ ఉందో లేదో మనకు తెలియదు కదా. కేసు పెట్టినంత మాత్రం కోర్టుకి ఎవిడెన్స్ ఉంది, నీ దగ్గర నుంచి అక్కడికి డబ్బులు పోయాయి 10 లక్షలు ఎవిడెన్స్ కాబట్టి అరెస్ట్ చేశారు. ఎందుకు అంటే వీళ్ళు ఒక రీజన్ చెప్తున్నారు, అందుకు కాదు ఇందుకని తను కూడా ఒక రీజన్ చెప్పుకోవాలి. నిజంగా అందుకేనా కాదా అనేది క్వశ్చన్. అసలు విషయం ఏంటంటే, నాకు వినపడిన న్యూస్ నేను కనుక్కుంటే, ఒక లేడీ ప్రొడ్యూసరు అఘోరీకి 6 నెలల క్రితమే పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత అంటే ఒక రిసార్ట్స్లో భోజనానికి వెళ్ళారు వీళ్ళిద్దరు. అక్కడ ఒక 2 months తర్వాత ఈవిడ, అఘోరీ నువ్వు నాకు సాధు కదా, నాగమణి కావాలి నాకు, నువ్వు తెచ్చిగలవా? అది కనుక్కుంటా తెచ్చిస్తా. అదంత పని అన్నారు. అసలు అది చాలా లోక అక్కడెక్కడో ఉంటుంది, మేము మాత్రమే ఇట్టా వెళ్ళి తేగలం, ఇంకెవరూ తేయలేరు అని చెప్తే సరేనా, ఆమె ముందు 5 లక్షలు అడ్వాన్స్ వేసేసింది. ఈ అఘోరీ కూడా ఎక్కడి నుంచి అంటే మోసం చేసిందో లేదో నాకు తెలియదు, ఆమెకు కూడా ఎక్కడన్నా కొంటే అది నిజమో కాదో కూడా తెలియదు కదా. అసలు నాగమణిని ఎవరైనా చూసారా? అంటే పూర్వీకులు చూసే ఉండొచ్చు, చాలా మంది చెబుతూ ఉంటారు నాగమణి అనేది నిజంగా ఏమీ ఉండదు, సర్పానికి పైన ఏదో ఉంటుంది, దాన్ని నాగమణిగా చూస్తూ ఉంటారు అని వినడమే తప్ప డైరెక్ట్గా చూడలేదు కాబట్టి, కథలే కాబట్టి ఐడియా లేదు. ఆ తర్వాత ఏదో తెచ్చింది, దొరికింది, తీసుకొచ్చిన తర్వాత ఇచ్చేస్తే ఇదిగో ఓకే, మిగతా డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసింది. నాగమణి కొన్న తర్వాత నీకు నాకు చూపించింది ఆవిడ వచ్చి, నాగమణి చూడు అని. నీ బొంద, ఇది చార్మినార్లో 50 రూపీస్ అంటావు. ఏ అఘోరీ, ఇది చార్మినార్లో 50 రూపీసే అంట, నువ్వు ఎందుకు నన్ను మోసం చేసావు కదా? లేదమ్మా, అది నిజంగా నాగమనే, నీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు, అట్లా లేదు నువ్వు మోసం చేసావు, నువ్వు రిటర్న్ తీసుకో. రిటర్న్ ఎట్లా తీసుకోవాలి? నేను ఎక్కడికో పోయి అక్కడెక్కడికి పోయి ఇట్టి తెచ్చింది, మళ్ళీ అక్కడికి వెళ్ళడం కష్టం, కుదరదు. నీకు ఎవరు చెప్పారు? ఏది ఇది నేను తెచ్చింది నాగమనే, నాకు బాగా కాన్ఫిడెంట్గా ఉంది. లేదు, నువ్వు తెచ్చింది చార్మినార్ 50 రూపాయలది, అది ఒట్టిదే, నాకు వద్దు. గొడవ అయ్యింది. పోవే నీ అంత చూస్తా, నీ అంత చూసుకోపో, ఇట్లాంటి వాళ్ళని మస్తు మందిని చూస్తాను, నేను తెచ్చింది అదే, నువ్వు కావాలని దాన్ని నక్లీన్ చేసి ఉంటావు, నేను కూడా చెప్పొచ్చు కదా. ఇట్లాంటి అఘోరీకి నోరు ఎక్కువేగా. అలా గొడవ అయింది, చూసుకుందాం అనుకుంది. ఈమె కేసు పెట్టే వరకు వెళ్ళింది, ఫిబ్రవరిలో కేసు. కానీ అక్కడ అంటే ఈ కథ నిజమో కాదో నాకు తెలియదు, నాకు వినబడింది, మేబీ ఆవిడ చెప్పిన స్టోరీయే నిజమై ఉండొచ్చు కూడా, నాకు తెలిసింది చెప్తున్నా, నేను విన్నది. తర్వాత ఏంటంటే, నాగమణి అనే కేసు పెడితే నువ్వు అలా అడగడం కూడా నేరమే, రైస్ పుల్లింగ్లు, నాగమణిలు నువ్వు అడగడం కూడా నేరమే, నిన్ను కూడా లోపలేస్తారని చెప్పారు. అమ్మో అట్లాగా అయితే వద్దు, అది అట్లాగే హోల్డ్ చేసి ఇంకేదైనా చెప్దాం అనుకొని ఆ కేసుని వాపస్ తీసుకోవడమో లేకపోతే హోల్డ్ చేయడం ఏదో చేసింది. ఎందుకంటే నాగమణికి సంబంధించి కేసు పెట్టారు. నాగమణికి సంబంధించి కేసు పెట్టలా, చీటింగ్ చేసింది, నాకు ఏదో ఇస్తానని చెప్పేసి అని. నువ్వు కొన్నట్టు అక్కడ ఏదన్నా నువ్వు అడిగినట్టు అక్కడ రుజువైనా కూడా నీ మీదకే వస్తుందని తెలిసిన తర్వాత దాన్ని హోల్డ్ చేసింది. అప్పుడు ఏమైంది, ఆ కేసు ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ నమోదైతే 41 CRPC నోటీసులు ఇచ్చి పాటికి అఘోరీని పిలవాలి, విచారణ చేయాలి. తర్వాత మార్చిలో ఏప్రిల్లో మన ముందే తిరుగుతుంది కదా. మరి అప్పుడు పట్టుకోలేదు ఎవరు. ఎందుకు పట్టుకోలేదంటే అప్పటికి ఇంకా కేసులో తీవ్రత రాల, హోల్డ్లోనే ఉంది అది. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, అఘోరీ మీద చాలా నెగిటివిటీ వచ్చిన తర్వాత యాంటీ అఘోరీ టీము బాగా కష్టపడి తిరుగుతా ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకొని ఆవిడ మీద కేసులు వేసేటప్పుడు
ఇదే కరెక్ట్ అనుకొని ఈవిడ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఏం చెప్తే బాగుంటుంది అంటే నాకు యోని పూజ చేసిందని చెప్పేసి ఇది ఖచ్చితంగా తీవ్రంగా ఉంటుందంటే ఆవిడ అలా చెప్పింది అనేది కానీ అఘోరి దాన్ని ఏం ఖండించలేదుగా, నేను చేయలేదు అని. తెలియదనే ఖండించిందిగా. ఖండించారా? అసలు యోని పూజ అలాంటివి నేను అట్లా చేయలేదు నేను అవేం చేయలేదు, నాకు ఆమె సినిమా ఓపెనింగ్కి పూజకి పిలిస్తే దానికి నాకు ఇచ్చిన దక్షిణ నా ఛార్జీలు నాకు ఇచ్చింది అన్నట్లు చెప్పింది. ఈమె ఇక్కడ చెప్పిన రీజన్ ఏంటంటే ఉజ్జయినిలో యోని పూజ చేసింది, ముందు 5 లక్షలు ఇచ్చాను, తర్వాత 480 ఇచ్చాను, మళ్ళీ 5 లక్షలు ఇవ్వాలి కదా, 480 ఏంటంటే ఆ ఉజ్జయినికి పోయించినప్పుడు నేనే కదా ఛార్జీలు పెట్టుకుని అది కట్ చేసుకున్నా, 20,000 మిగతా ఇచ్చేసా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు, చేయించుకున్నావు కదా పూజ? లేదు మళ్ళీ నాకు 5 లక్షలు కావాలని నన్ను బెదిరిస్తుంది. నీకు 5 లక్షలు ఇవ్వకపోతే నేను నీ అన్నీ నా దగ్గర ఉన్నాయి కదా, ఇప్పుడు పిండి ముద్దని టిట్ అనేసి టూత్ పిక్స్ గుచ్చాను అనుకో, నువ్వు చెల్లా చెదిరైపోతావు, నన్ను బెదిరిస్తుంది, అందుకు వచ్చా అన్నట్లుగా కేసు నమోదైంది. ఇప్పుడు ఫోన్ పేలో అది మనం ఎందుకైతే పంపిస్తున్నాం అనేది మనం అక్కడ డిస్క్రిప్షన్ రాసి పెట్టచ్చు తెలుసా, ఆప్షన్ తెలియదేమో. బట్ ఫోన్ పేలో 10 లక్షలు పోవు కదమ్మా, లక్షే ఒకేసారి చేశారా? 5 లక్షలు వస్తారు, 5 లక్షలు బ్యాంకులో వేసింది, బ్యాంక్ అది ఉంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంది, ఆ ఎవిడెన్స్ ఉంది కాబట్టి కదా. అసలు కొంచెం కూడా ఫోన్ పేలు గూగుల్ పేలు వాడలేదా? అన్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఒకటి 5 లక్షలు, ఒకటి 4,80,000. ఓకే, 9 లక్షలు బ్యాంక్, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్. అప్పుడైనా సరే కింద నోట్ చేసి పెట్టుకునే ఆప్షన్ ఒకటి ఉంటుంది. తెలియదు మరి వాళ్ళు చేసుకున్నారో లేదు. వేసేసిన తర్వాత ఫర్ నాగమణి ఫర్ యోని పూజ అని రాస్తారు, రాసుకుంటే సరిపోయింది. మరి దరిద్రంగా అలా చేయరు కదా. సో వాట్ ఎవర్, అందుకే ఇప్పుడు మార్చగలిగారు. ఇప్పుడు అలా కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ అయితే అయ్యింది, 14 days రిమాండ్. ఇప్పుడు మళ్ళీ 14 days ఎందుకు పొడిగించారు? ఆమె ఎక్కడ ఉంటుందో మాకు తెలియదండి, అడ్రస్ లేదు, మళ్ళీ ఎక్కడి నుంచి పట్టుకొస్తాము అని మాకు జ్యుడిషియల్ రిమాండ్ కావాలంటే మళ్ళీ పొడిగించారు. ఇప్పుడు ఇంకో నెల జైల్లో ఉంటుంది, ఎందుకు? కోర్టుకు సమ్మర్ హాలిడేస్ కాబట్టి. ఇది ఈవిడ పరిస్థితి. బెయిల్ మీద రావాలన్నా కూడా రాలేదు. ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చినా నెక్స్ట్ ట్రయల్ రన్ అవుతుంది కదా, ట్రయల్ రన్ అయినప్పుడు ఆమె లేదండి నాకు పూజకే ఇచ్చింది, ఆ పూజ కాదు ఈ పూజ కాదని తెలిసి ఎప్పుడో అది కొనసాగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు అఘోరి 10 లక్షలు తీసుకుంది కరెక్టే, ఇందుకని వీళ్ళు చెప్తున్నారు, అది నిజమా కాదా అని మనం నిర్ధారించలేం. ఎందుకంటే అవతల వాళ్ళు కూడా మోసం చేయొచ్చు, తప్పలేదుగా. అందుకని నేను అఘోరి మంచిది చెడ్డదని నేను అనట్లా, వీళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు ఫ్రాడా ట్రూవా తెలియట్లా, అది కోర్టు తేల్చాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి, రిమాండ్ రిపోర్ట్లో లింగ నిర్ధారణ పరీక్ష చేసిన తర్వాత అసలు అఘోరి మగాడే. ఎందుకు అంటే ఒకప్పుడు వాళ్ళ ఊర్లో చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటే అక్కడ గొలుసు, ఇక్కడ చెంబు, ఇక్కడ తపేలా అన్నీ తెలుసు, అందరు కలిసి పట్టుకొని ఊరందరు కిందేసి మీదేసి అటేసి ఇటేసి కొట్టేశారు. నా గొలుసు నాకి, నాది నాకి, నా ఇది నీకి అని. కొట్టే టైంలో ఆ ప్రైవేట్ పార్టీకి డ్యామేజ్ అయింది. అలా డ్యామేజ్ అయినందుకు తను ఏం చేసింది, ఆపరేషన్ చేయించుకుంది అఘోరిగా అనేది ఒకటి. ఇప్పుడు ఇది నిజమా వాస్తవమా అంటే నువ్వేమంటావు? నేనా చదివిన ఒక 2-3 ఆర్టికల్స్ మాత్రం ఇలానే చదివాను నేను. నిజమా అబద్ధం అనేది ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ జైలుకి వెళ్ళినప్పుడే వాళ్ళు లింగ నిర్ధారణ చేసినప్పుడు లేదు తను ట్రాన్సే అని అన్నారు. అఘోరి అనే క్యారెక్టర్ మన దగ్గర కనీసం సంవత్సరం నుంచి తిరుగుతుంది. అవునా? మరి ఈ సంవత్సరంలో ఎప్పుడు రాలేదా ఇది చిల్లర దొంగ అని? ఇప్పుడు ఎందుకు వచ్చింది? నెక్స్ట్ వాళ్ళ ఊర్లో జరిగింది అన్నావు. అఘోరి నేను కిరోసిన్ పోసుకొని తగలబడతా అన్నప్పుడు తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశారు కదా వాళ్ళ ఊర్లోనే. అప్పుడు మీడియా వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఊరోళ్ళే మా ఊరికి మీడియా రావద్దు అని కంచె వేశారు. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? నెక్స్ట్ సరే దొంగ దొరికాడు, ఏం చేస్తావు? మా వస్తువులన్నీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాం కదా, మరి అప్పుడు కేసు ఎందుకు నమోదు అవ్వలేదు? ఏమంటే స్టేషన్కి అప్పచెప్పలేదు. లేదు, అంటే కొట్టి ప్రైవేట్ పట్ డ్యామేజ్ చేసి రోడ్డు మీద వదిలేశారా? అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అన్న కేసు పెడతారుగా. ఎవరైనా ఇటన్నా అటన్నా ఏదైనా కేసు ఉండాలి, అప్పుడు అది లేదు. సో ఇప్పుడు ఈ వార్తను ఎలా నమ్మగలం? మేబీ నిజమై ఉండొచ్చు, కానీ నాకైతే నమ్మబుద్ధి అవ్వట్లా. ఓకే, ప్రూఫ్ లేదు. ప్రూఫ్ ఏం లేదు. ఇప్పుడు లాస్ట్కి ఏంటి అఘోరి అమ్మాయి అబ్బాయి అది చెప్పండి. అది ఒక అబ్బాయి అమ్మాయిగా మారింది అందరికీ తెలిసిన విషయమే అది. దానికి ఇప్పుడు ఈ లేనిపోయిన అబ్బాయి అవును తనే చెప్పుకుంటారు, అవును తనే కదా. అవును, మళ్ళీ ఈ రీజన్ ఎందుకు అంటే అసలు అఘోరి ఏంటిది అమ్మవారి రూపమే కాదు దొంగ రూపం అన్నట్టుగా ఒకటి సృష్టి. అంతే. చూద్దాం ఇప్పుడు ఎలానో ఒక 1 month వరకు ఆమె అక్కడే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, నేను ఎందుకు అఘోరిని నేను అంటే అఘోరిని సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే జైల్లో పెట్టి కూడా 2 నెలలు అవుతుంది ఇంచుమించు, అంటే ఇంకో 14 days ఇప్పుడు జరుగుతుంది. అరెస్ట్ అయినప్పటి నుంచి ఆ ఒక్క కేసు మీదే అరెస్ట్ అయింది, కానీ
అరెస్ట్ అయిందని తెలిసిన తర్వాత చాలా మంది వస్తారు కదా బాధితులు, మమ్మల్ని మోసం చేసిన ఇప్పటిదాకా ఎవరు రాలేదు. ఎవరు రాలేదు మరి, అంతే. చూద్దాం. థ్యాంక్ యూ.